మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో వరదకు దెబ్బతిన రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు జోరుగా సాగుతున్నాయి. ఇంటికన్నే తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ శివారులో వరదలకు రైల్వే ట్రాక్ కింద కంకర పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో రైల్వే ట్రాక్ గాల్లో వేలాడుతోంది. రైల్వే అధికారులు మరమ్మతు పనులను వేగవంతం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నే సమీపంలో రైల్వే ట్రాక్ కింద పూర్తిగా కంకర కొట్టుకుపోవడంతో గాల్లో వేలాడుతోంది. ప్రస్తుతం అక్కడ రైల్వే అధికారులు చేరుకొని మరమ్మతు పనులు వేగవంతం చేశారు. మా ప్రతినిధి రవికాంత్ మనకు మరింత సమాచారం అందిస్తారు. రవికాంత్, ఇంటికన్న సమీపంలో రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు ఎట్లా కొనసాగుతున్నాయి? మహబూబాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలతో ఆ జిల్లా అంతా కూడా అతలాకుతలమైన నేపథ్యాన్ని అయితే నిన్న చూసినాం. ఇటు ఇంటికన్నే కావచ్చు, తాళ్లపూసలపల్లికి సంబంధించి రైల్వే ట్రాకులు కొట్టుకుపోయిన నేపథ్యంలో అనేక రైళ్లను అంటే దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి ఇటు కాజీపేట వైపు వచ్చే ఈ రూట్ అంతా కూడా ప్రధానంగా ఉంటుంది. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి మొదలుకుంటే ఇటు కాజీపేట దగ్గర రెండు మార్గాలు, ఇటు విజయవాడ వైపు కావచ్చు, బల్లార్స వైపు కావచ్చు, పూర్తి స్థాయిలో రెండు మార్గాలు ఉంటాయి. ఉత్తర దక్షిణ భారతదేశాలను కలిపేటువంటి మార్గంగా కాజీపేట ఉంటుంది. అయితే మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు ఇంటికన్నే అదేవిధంగా తాళ్లపూసలపల్లి వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిన నేపథ్యంలో ఇటువైపు విజయవాడ వైపు వెళ్ళేటువంటి అన్ని రైళ్లను కూడా రద్దు చేసిన నేపథ్యము, పలు రైళ్లను దారి మళ్లించిన నేపథ్యం. దాదాపు 200 రైళ్లను రైల్వే అధికారులు దారి మళ్లించడం కావచ్చు, ఇటు రద్దు చేయడం కావచ్చు చేసినట్టుగా మనకు రైల్వే అధికారుల దగ్గర నుంచి అందుతున్న సమాచారము. ఇవాళ అంటే నిన్న ఆ రైల్వే ట్రాక్ మీద నుంచి వరద ప్రవాహం వెళ్లిన నేపథ్యంలో పూర్తిగా రైల్వే ట్రాక్ కింద ఉన్నటువంటి మట్టి అదేవిధంగా కంకర పూర్తిగా కొట్టుకుపోయి ఒక భారీ ఏదైతే అక్కడ కనిపించిన నేపథ్యము ఒక సొరంగంలా మారిన నేపథ్యం చూసాము. పూర్తి స్థాయిలో దాన్ని అంతా కూడా పూడ్చివేసే ప్రయత్నంలో అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. ఇవాళ సాయంత్రానికి కానీ ఆ పనులు పూర్తవుతాయా లేవా అనే అంచనాకు అధికారులు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికైతే మహబూబాబాద్ జిల్లా ఇంకా అలర్ట్ లోనే కొనసాగుతున్న నేపథ్యం, వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యం, అప్రమత్తంగా ఉండాలని చెప్పి అక్కడ జిల్లా అధికారులను హెచ్చరిస్తున్న నేపథ్యం వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికైతే వర్షం కురవడం లేదు మహబూబాబాద్ జిల్లాలో. ఏదైతే చిరుజల్లులు అక్కడ కురుస్తా ఉన్నాయి. వాతావరణం అయితే ఇంకా మబ్బులు పట్టే ఉన్న నేపథ్యంలో మళ్ళీ వర్షం పడితేనైతే ప్రమాదం అంచునే మహబూబాబాద్ జిల్లా ఉంటుందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికైతే రైల్వేకి సంబంధించినటువంటి సమాచారం ప్రకారం అయితే అక్కడ రైల్వే ట్రాక్ మరమ్మతులు అయితే కొనసాగుతున్న నేపథ్యం. ఇక మహబూబాబాద్ సంబంధించి ఇటు మరిపేడ మండలము పురుషోత్తం గూడెం వద్ద నిన్న తండ్రి కూతుర్లు ఏదైతే ఆకేరు వాగు ప్రవాహానికి సంబంధించి ఆ కారు కొట్టుకుపోవడం, తండ్రి కూతుర్లు ఇద్దరు చనిపోయిన నేపథ్యంలో ఇద్దరి మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. ఇక ఆ రోడ్ అంతా కూడా పూర్తిగా కొట్టుకుపోయిన నేపథ్యం. ములకాలపల్లి నుంచి తిరుమలాయపాలెం వెళ్లే వంతెన అప్రోచ్ రోడ్ కూడా కొట్టుకుపోయిన నేపథ్యము. ఈ నేపథ్యంలోనే ములకాలపల్లి, ఆరేకోడు, తిరుమలాయపల్లి గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. అంటే గత 2 రోజులుగా ఆకేరు పరివాహక ప్రాంతాలైనటువంటి మరిపేడ, దంతరపల్లి, చిన్నగూడూరు, నెల్లికుదురు, కురవి, సీదోలు, డోనకల్ మండలాల్లో 30 నుండి 43 సెంటీమీటర్ల వర్షం కురవడంతో ఇంత ప్రమాదం జరిగిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో డోనకల్ మండలం ముల్కలపల్లి వద్ద ఖమ్మం మహబూబాబాద్ 365 జాతీయ రహదారి కొట్టుకుపోయిన నేపథ్యం చూసాము. దీంతో మహబూబాబాద్, ఖమ్మం రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక నిన్న మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాళ్లవాగు దగ్గర వరద నీటి ప్రవాహంలో ఒక DCM కూడా గల్లంతైంది. అందులో 5 వ్యక్తులు ఉన్నారని రాత్రి 10 గంటల తర్వాత గుర్తించిన నేపథ్యం 5గురిని అయితే కాపాడే ప్రయత్నంలో 4గురిని బయటికి తీసే ప్రయత్నంలో పోలీసులు కావచ్చు, ఫైర్ అధికారులు మాత్రం కృషి చేసిన నేపథ్యం, వాళ్ళకు అభినందనలు అందుతున్న నేపథ్యం, అందులో ఒకరు గల్లంతైన నేపథ్యం కూడా చూస్తా ఉన్నాము. ఇప్పటికైతే ఇంకా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి జలదిగ్బంధంలోనే ఉంది. ఒకవేళ ఖమ్మం వెళ్లాల్సి వస్తే ఇట్లాంటి మార్గంగా ఒక రూట్ మాత్రమే తెచ్చుకున్న నేపథ్యం, మిగతా అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో వరద ప్రవాహం అయితే కొనసాగుతున్న నేపథ్యము. ఇంకా మహబూబాబాద్ జిల్లా అయితే జలదిగ్బంధంలోనే ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రవికాంత్. మహబూబాలో వరద బీభత్సానికి రైల్వే ట్రాక్ కింద కంకర కొట్టుకుపోవడంతో కేసముద్రం మండలం ఇంటికన్నే, తాళ్లపూసపల్లి ఈ 2 చోట్ల కూడా
రైల్వే ట్రాక్ పూర్తిగా గాల్లో వేలాడుతుంది. ప్రస్తుతం రైల్వే అధికారులు యంత్రాంగం అక్కడికి చేరుకొని మరమ్మతు పనులను వేగవంతం చేశారు.